ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అన్నా వయసు 100 సంవత్సరములు మించినదిగా కనబడుతుంది. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనములో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములని మోసే చెప్పాను. అయితే అన్న విధవరాలుగా ఉండడమే 84 సంవత్సరములు, పెనిమిటితో సంసారము చేసినది 7 ఏండ్లు, మొత్తము 91 సంవత్సరములు. అనగా వివాహము కాకముందు ఎన్ని సంవత్సరములో తెలియదు. ఆ దినములలో కనీసం 20 సంవత్సరాలైనా ఉండవచ్చు. అలాగైతే ఇంచుమించు 110 సంవత్సరములు వయస్సు కలిగినది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం, బుద్ధిహీనుల ఆయుష్ తక్కువైపోవునని సెలవిస్తూ ఉన్నాడు. ఆమె జీవితంలో ఈ వాక్యము నెరవేరినదని చెప్పవచ్చును. అన్నా జీవితము యెహోవా కొరకు ఎదురు చూసెను, అందుచేత నూతన బలము పొందెను. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగిరెను. దేవాలయంలో ఉన్న ఇతరుల కంటే అలయక పరిగెత్తెను, సొమ్మసిల్లక నడిచిపోయాను. వృద్ధాప్యములోను ఉన్న వారికి మాదిరి కలిగినటువంటి భక్తి జీవితమును పరిశుద్ధాత్మతో ముద్రింపబడెను. ఆమె శిరస్సు నెరసిన తల వెంట్రుకలతో కిరీటముగా అలంకరించబడెను. ఆమె ప్రజల మెప్పు కోరినది కాదు. శాస్త్రులు పరిచయులు మనుషులకు కనబడవలనని తమ కార్యములు చేయుదురు. ఈమె దేవుడే చూడవలనని రహస్యముగా దేవుని సన్నిధిలో కాలము గడుపుతూ ఉన్నది. మనుషులకు కనబడవలనని కార్యములు చేస్తే ఇక్కడ మెప్పు కలుగును గాని ప్రభు యొద్ద ఏమీ దొరకదు. రహస్యమందు చూచు తండ్రి చూడవలనని కార్యములు చేస్తే పరలోకమందు గొప్ప మెప్పు కలుగును. రహస్యమందు దేవునికి కనబడవలనని కార్యాలు చేస్తే రహస్యమందు ఉన్న తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన. అన్న తన జీవితమంతయు, తనకియ్యబడినటువంటి సమయమంతయు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థనలోనే గడిపింది. కనుక ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయము ఎలా గడుపుతున్నావు? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడుచుచు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.